మనలో ఎవరైనా నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్ళాలంటే మనకు ఫస్ట్ ఆప్షన్‌గా అనిపించేటటువంటి ట్రైన్ ఏంటంటే సింహపురి ఎక్స్‌ప్రెస్. సింహపురి ఎక్స్‌ప్రెస్ అనేటటువంటిది మన నెల్లూరుకి, హైదరాబాద్‌కి మధ్య ఉండేటటువంటి కనెక్టివిటీని చాలా సులభం చేసేసింది. ఎంత సులభం అయిందంటే గతంలో మనం చెన్నై నుంచి వివిధ రకాలైనటువంటి రైళ్ళు మీద మనం ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉండగా 2005 అంటే కరెక్ట్‌గా ఇప్పటికి 20 సంవత్సరాలయింది సింహపురి ఎక్స్‌ప్రెస్ ప్రారంభమయ్యి. అక్టోబర్ 27, 2005న సింహపురి ఎక్స్‌ప్రెస్ ఇనాగరల్ రన్ అయింది. అప్పటినుంచి ఇప్పటికి అంటే 2025కి సరిగ్గా 20 సంవత్సరాలు దాటింది సింహపురి ఎక్స్‌ప్రెస్ వచ్చి. ఆ సింహపురి ఎక్స్‌ప్రెస్ అనేటటువంటిది మన నెల్లూరు జిల్లా ప్రజలకి విడదీయరానటువంటి బంధంగా మారిపోయింది. హైదరాబాద్‌కి హైదరాబాద్‌కి, నెల్లూరుకి మధ్య ఉండేటువంటి దూరం గూడా మనకు తెలియనంతగా సో హ్యాపీగా మనం నైట్ టైమ్ ట్రైన్ ఎక్కామా, ఉదయాన్నే హైదరాబాద్‌లో దిగి మన పనులు హైదరాబాద్‌లో ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని మనం పూర్తి చేసుకున్నామా, అదేవిధంగా హైదరాబాద్‌లో మన పనులు పూర్తయిపోయిన తర్వాత అదే రోజు రాత్రి సింహపురి ఎక్స్‌ప్రెస్‌ని ఎక్కామా, మరుసటి రోజు ఉదయానికంతా నెల్లూరుకొచ్చేసామా అనే తీరులో ఈ సింహపురి ఎక్స్‌ప్రెస్ అనేటువంటిది నెల్లూరు జిల్లా ప్రజలకు సంబంధించినంత వరకు ఒక విడదీయరానటువంటి బంధంగా మారిపోయింది. అదే 20 సంవత్సరాల నుంచి మనకి నెరవేరనటువంటి చిరకాల వాంఛ ఇంకోటుంది. ఏంటంటే సింహపురి ఎక్స్‌ప్రెస్ ఎలా అయితే మనకి నెల్లూరు నుంచి హైదరాబాద్‌కి తీసుకెళ్తుందో, అదేవిధంగా నెల్లూరు నుండి బెంగుళూరుకి ఒక రైలు సాధించుకోవాలి అనేటటువంటి మన చిరకాల కోరిక ఇప్పటికి కూడా నెరవేరకుండా ఉంది. సో, ఈరోజు ఆ చిరకాల కోరిక గురించి మనం దాన్ని ఎలా నెరవేర్చుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. నమస్తే. నా పేరు విక్రమ్. నేను 1-3 నెల్లూరుకి సంబంధించి అడ్వైజర్ మరియు అనలిస్ట్‌ని. గతంలో అంటే ఒక 10 ఏళ్ల ముందుగానే మనం గాని చూసామంటే నెల్లూరులో ఎవరైతే వాళ్ళ ఉన్నత చదువులు కంప్లీట్ చేస్తారో అది ఇంజినీరింగ్ కావచ్చు లేదా డిగ్రీ అవ్వచ్చు. కానీ వాళ్ళు జాబ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్‌గా కనిపించిన సిటీ ఏంటంటే హైదరాబాద్. తర్వాత ఆప్షన్‌గా బెంగుళూరుని చూసుకునేవాళ్ళు. నెల్లూరులో ఉండేటువంటి చాలామంది యూత్. ఇది ఇప్పుడు ఒక 10, 15 సంవత్సరాల క్రితం మాట. కానీ మారుతున్న పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుత ట్రెండ్ గాని చూసామంటే మనం హైదరాబాద్ కంటే కూడా మనోళ్ళందరూ ఎక్కువ బెంగుళూరు వైపు ఆసక్తి చూస్తున్నారు. ఎందుకంటే బెంగుళూరులో పెరిగినటువంటి ఐటీ జాబ్స్ కావచ్చు, అదేవిధంగా సప్లై చైన్ జాబ్స్ కావచ్చు, ఇటువంటి వాటన్నిటి ప్రిఫరెన్స్ బెంగుళూరులో ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి బెంగుళూరు కనెక్టివిటీ దగ్గరగా ఉంటది కాబట్టి, పైగా రాష్ట్రం కూడా విడిపోయిన తర్వాత అంటే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్ అయిపోయింది. తెలంగాణ రాష్ట్రం అయిపోయింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మనం సెపరేట్ అయ్యాము. అదేవిధంగా కర్ణాటక అనేది ఒక వేరే రాష్ట్రము. వేరే రాష్ట్రానికి మనం వెళ్ళాలి ఇక్కడ నెల్లూరు నుంచి అనుకునేటప్పుడు హైదరాబాద్ కంటే కూడా చాలామంది బెంగుళూరుని ప్రిఫర్ చేస్తున్నారు. ఈరోజు చాలామంది యువత ఎవరైతే వాళ్ళ ఉన్నత విద్య కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు ఉద్యోగ అన్వేషణ కోసం ఫస్ట్ చూస్ చేసుకునే ప్లేస్ ఏంటంటే బెంగుళూరు. అదేవిధంగా ఎవరైనా స్టూడెంట్స్ ఇంటర్న్‌షిప్ చేయాలన్నా కానీ మనం బెంగుళూరు వెళ్లి చేద్దాము అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నారు. సో, బెంగుళూరుకి చాలా వరకు మన విద్యార్థుల రాకపోకలు కావచ్చు, అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో, ఎవరైతే అక్కడ ఐటీ జాబులు చేస్తున్నారో వాళ్ళ రాకపోకలు కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల రాకపోకలు కావచ్చు, ఇవన్నీ గడిచిన 5 ఏళ్లలో గాని చూసామంటే మనకి చాలా వరకు పెరిగిపోయినాయి. మనకి హైదరాబాద్‌కి ఎలా అయితే రైల్వే కనెక్టివిటీ ఉందో, అదే తీరులో రైల్వే కనెక్టివిటీ మనకి బెంగుళూరుకి లేకుండా పోయింది. దీనివల్ల చాలా, చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్ని మన నెల్లూరు ప్రజలు, ముఖ్యంగా నెల్లూరు యువతీ యువకులు ఎదుర్కొంటున్నారు. ఇలా రీసెంట్ టైమ్స్‌లో మనం గాని గమనిస్తే నెల్లూరులో ఎవరైతే ఈ ఉన్నత చదువులు కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళందరూ జాబ్ పర్పస్ కావచ్చు, లేదా ఏదైనా ఇంటర్న్‌షిప్ పర్పస్ కావచ్చు, హైదరాబాద్ కంటే కూడా రీసెంట్ టైమ్స్‌లో బెంగుళూరుకే ఎక్కువగా వెళ్తున్నారు. ఈ బెంగుళూరుకి ఇంతమంది విద్యార్థులు, ఇంతమంది యువత వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బెంగుళూరుకి ఫ్లోటింగ్ పెరిగిపోతుంది. ఇక్కడ ఉండేటటువంటి ఆర్టీసీ బస్సులు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కావచ్చు, ఒకానొక సందర్భంలో సరిపోవట్లేదు. మనకి రైల్వే మీద ఆధారపడదామంటే రైలుకి సంబంధించి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా నుంచి నడిచేటటువంటి రైలు లేకపోవడం వల్ల ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ప్రజలు కావచ్చు ఎంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కొన్ని పండగలప్పుడు మనం గమనించామంటే హైదరాబాద్ నుంచి ఎవరైనా రావాలి అనుకున్నారంటే అక్కడ ఉద్యోగాలు చేసేటటువంటి యువత కావచ్చు, అక్కడ ఏదైనా ఉన్నత విద్య చదివేటటువంటి యువత కావచ్చు, వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే రోజు నడిచేటటువంటి ఒక 5, 6 ట్రైన్స్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి. అది మనకంటూ ఉండేటటువంటి సింహపురి ఎక్స్‌ప్రెస్ కావచ్చు, అదేవిధంగా చెన్నై వరకు వెళ్ళేటటువంటి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ కావచ్చు, తర్వాత సబరి ఎక్స్‌ప్రెస్ కావచ్చు, ఉదయం ట్రావెల్ చేసి నైట్‌కంతా నెల్లూరుకొచ్చేటటువంటి సబరి ఎక్స్‌ప్రెస్ కావచ్చు. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ అనేటువంటివి రైల్వేలో మనకి
హైదరాబాద్ టు నెల్లూరు, అదేవిధంగా నెల్లూరు టు హైదరాబాద్ కనెక్టివిటీలో ఉన్నాయి. కానీ మనం బెంగుళూరు విషయాన్ని కానీ గమనిస్తే బెంగుళూరుకి డైలీ నడిచేటటువంటి రైళ్ళు మూడే మూడు. అది శేషాద్రి ఎక్స్ప్రెస్, సంఘమిత్ర ఎక్స్ప్రెస్, ఇంకోటి చూస్తే హౌరా ఎక్స్ప్రెస్. అవి కూడా మనకి ఆరిజిన్ ప్లేస్ నెల్లూరు నుంచి కాదు కాబట్టి మనం దాంట్లో టికెట్ బుక్ చేసుకోవాలని ప్రయత్నం కానీ చేశామంటే అవి బుక్ అవ్వటం లేదు. దీనివల్ల మన నెల్లూరు ప్రజలు చాలా అంటే చాలా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అంటే రైల్లో మనం బెంగళూరు వెళ్దాం, రైల్వే జర్నీని సేఫెస్ట్ జర్నీగా చాలామంది భావిస్తారు. ఎందుకంటే బస్సులు ఎలా నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. రీసెంట్గా జరిగినటువంటి దుర్ఘటనలు కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి వాళ్ళు ఎంత ఫాస్ట్ వెళ్తుంటారు. మనం మనం చాలామంది బస్సులో ప్రయాణిస్తున్నారంటే గుండెలు అరచేతిలో పెట్టుకొని భావిస్తున్నట్టుగా ప్రయాణిస్తూ ఉంటారు. మనకంటూ ఒక రైలు ప్రయాణం కానీ ఉండిందంటే నెల్లూరు నుంచి బెంగళూరుకి మనం చాలా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అన్నటువంటి భరోసా ఈ రోజు వరకు నెల్లూరు ప్రజలకు కలగట్లేదు. మన చిరకాల వాంచగానే మిగిలిపోతుంది. ఏదైతే 20 సంవత్సరాల క్రితం సింహపూరి ఎక్స్ప్రెస్ వచ్చి నెల్లూరు హైదరాబాద్ కనెక్టివిటీని మనకి చాలా సులభతరం చేసిందో, అదేవిధంగా నెల్లూరు నుంచి బెంగళూరుకి ఒక రైలు ఏర్పడి ఈ కనెక్టివిటీ కూడా సులభతరం అవ్వాల్సినటువంటి అవసరం ఈరోజు చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, చాలామంది రీసెంట్ టైమ్స్లో బెంగళూరు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళకి ఆర్టీసీలో కొన్ని సందర్భాల్లో బస్సులు దొరకట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ మీద ఆధారపడాల్సింది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ నెల్లూరు నుంచి కొన్ని ఆపరేట్ అవుతున్నాయి. అదేవిధంగా విజయవాడ నుంచి కొన్ని వస్తున్నాయి, వైజాగ్ నుంచి కొన్ని వస్తున్నాయి. ఈ విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ వచ్చేటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే హైవేకి వెళ్ళి రాత్రులు నిలబడి ఎక్కాల్సిన పరిస్థితి ఇక్కడ ఉండేటువంటి యువతకి ఏర్పడింది. చాలామంది ఐటీ జాబ్స్ చేసే వాళ్ళు కావచ్చు నా ఫ్రెండ్స్, అదేవిధంగా కొంతమంది విద్యార్థులు ఇంటర్న్షిప్ పర్పస్ వెళ్ళే వాళ్ళు కావచ్చు. వాళ్ళు బెంగళూరుకి వెళ్ళాలి అనుకున్నప్పుడల్లా ఇట్లా ఏదో ఒక ప్రైవేట్ ట్రావెల్ బుక్ చేయడం, అదే విజయవాడ నుంచో వైజాగ్ నుంచో వస్తుందని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. రాత్రి 12 గంటలకి 12:30కి మీరు నెల్లూరు మెడికవర్ సర్కిల్ దగ్గరికి రండి, లేదా అయ్యప్ప గుడి సర్కిల్ దగ్గరికి రండి హైవేలో అని చెప్పి చెప్తున్నారు. ఈ ఈ ఈ క్రమంలో ఏమవుతుందంటే హైవేలో బిక్కుమంటూ నిల్చుంటున్నారు. రాత్రి 12:30, 1 గంట టైం చెప్తారు బస్సు వస్తుందని చెప్పేసి. కానీ అది 2:30 కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అప్పటి వరకు ఆ హైవేలోనే వాళ్ళు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. హైవే అంటే మనకు తెలిసిందే, హైవేలో ఎలాంటి ప్రమాదం ఎప్పుడు ముంచుకొస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. చాలా వరకు మనం రీసెంట్ టైమ్స్లో కొన్ని కానీ గమనించామంటే బెంగళూరు నుంచి విద్యార్థి ఒక హైవేలో దిగి యాక్సిడెంట్కి గురై చనిపోయాడు, తర్వాత ఒక సర్కిల్లో దిగి యాక్సిడెంట్కి గురై చనిపోయాడు అనేటువంటి వార్తలు మనం చాలా వింటున్నాం. ఇటువంటి సమస్యలన్నీ కూడా మనకి సరైన కనెక్టివిటీ, అంటే ఒక ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ, సరైన కనెక్టివిటీ బెంగళూరుకి లేకపోవడం వల్ల మనం విద్యార్థులు కావచ్చు, మన యువతరం కావచ్చు ఇక్కడ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కూడా చాలా అసౌకర్యంగా ఉంది బెంగళూరుకి సరైన రైలు కనెక్టివిటీ లేకపోవడం వల్ల. సో దీనికి పరిష్కారం ఎలా అంటే, దీనికి పరిష్కారం చూపగలిగేది ప్రస్తుతానికి ఉండేటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి. ఆయన ఎవరంటే మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, విపిఆర్ గారు, ద నెల్లూరు బ్రాండ్. ఎందుకంటే మనం 2005 మనం సింహపూరి ఎక్స్ప్రెస్ని ఎలా అయితే సాధించుకున్నామో ఆ పూర్వాపరాలను మనం పరిశీలిస్తే మన నెల్లూరుకి ఆ రోజుల్లో పెద్ద దిక్కుగా నిలిచినటువంటి మన పెద్దాయన, మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆ రోజు కేంద్రంలో చక్రం తిప్పుతూ ఉన్నారు. 2004 వరకు ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉండింది. అప్పటికే ఆయన చాలా ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. నెల్లూరుకంటూ ఒక ప్రత్యేకంగా హైదరాబాద్కి రైలు కావాలి, నెల్లూరు నుంచి హైదరాబాద్కి చాలామంది చాలా పనుల మీద వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు హైదరాబాదు మనకి రాజధానిగా ఉండింది. చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఆ రోజు హైదరాబాద్కి నిరంతరం వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండింది. అదేవిధంగా ఇక్కడ చదువుకునేటటువంటి విద్యార్థులు కూడా వాళ్ళకు చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్కి ఉద్యోగాన్వేషణ కోసం వెళ్లాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వెంకయ్యనాయుడు గారు పోరాడి నెల్లూరు జిల్లాకి ఒక రైలు కావాలంటూ దాన్ని ప్రతిపాదనలు రెడీ చేస్తే మళ్ళీ రైలు వచ్చింది 2005. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఆ రోజు మన నెల్లూరు జిల్లాకే చెందినటువంటి పనబాక లక్ష్మి గారు ఉన్నారు. వారు పూనుకొని మా ప్రాంతానికి ఖచ్చితంగా రైలు కావాలి, నెల్లూరు నుండి హైదరాబాద్కి రైలు కావాలంటూ ఆ రోజు సింహపూరి ఎక్స్ప్రెస్ని వాళ్ళు సాధించి పెట్టారు. దీని వెనుక ఆ రోజు ఎంతో కృషి చేసిన వెంకయ్య నాయుడు గారు కావచ్చు, పనబాక లక్ష్మి గారి పేర్లు కావచ్చు, ఈ రోజు కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి మంచి మన నెల్లూరు నుంచి హైదరాబాద్కి కనెక్టివిటీని చాలా సులభతరం చేశారు మనకి సింహపూరి ఎక్స్ప్రెస్ తెచ్చి. ఎందుకంటే ఈరోజు మనం హ్యాపీగా మనం నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే బస్సు అనేది ఒక ఆప్షన్ ఉన్నప్పటికి కూడా రైల్లో మనం చెన్నై నుంచి వచ్చేటువంటి రైళ్ళు మనకు తెలిసిందే, మనం బుక్ చేసామంటే ఈ వెయిటింగ్ లిస్టులో పడతాయి, మనకంటూ బుక్ అవ్వదు. అదే నెల్లూరు నుంచి మనకు రైలు ఉంది కాబట్టి ఈరోజు వెయిటింగ్ లిస్టులు పడకుండా మనం రైలు బుక్ చేసుకుని హ్యాపీగా వెళ్ళగలుగుతున్నాం. అదేవిధంగా మనకు
బెంగళూరుకు ఒక రైలు కానీ ఉండిందంటే, మన నెల్లూరు నుంచి బెంగళూరుకు ఒక రైలు కానీ ఉండిందంటే మనం ఖచ్చితంగా వెయిటింగ్ లిస్టులు లేకుండా హ్యాపీగా బెంగళూరుకు కూడా వెళ్ళగలుగుతాము. ఈ బస్సుల మీద ఆధారపడడం కూడా తగ్గుతుంది. ఈ బస్సులను మనం చూస్తున్నాం. బస్సులు ఏంటంటే పండగ సీజన్ వచ్చిందంటే ఈ బెంగళూరుకి వెళ్ళాల్సినటువంటి బస్సుల్లో ఛార్జీ ఎంత ఉంటుందంటే మామూలు రోజుల్లో 700 నుంచి 1000 రూపాయలు ఉండేటువంటి బెంగళూరుకి వెళ్ళేటువంటి ఛార్జీ పండగ రోజుల్లో 2000, 3000, 5000 వరకు కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. విద్యార్థులు అయితే చాలా వరకు కట్టలేకపోతున్నారు. ఎందుకంటే పండగలకు ఏదో పర్పస్ మీద నెల్లూరు వస్తారు, హ్యాపీగా గడుపుతారు. వాళ్ళు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ రద్దీని బేస్ చేసుకుని ఈ ప్రైవేట్ ఆపరేటర్స్ కావచ్చు. సో దీనికి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే మనం నెల్లూరు నుంచి బెంగళూరుకి ఒక రైల్ని వేపించుకోగలగాల. దీనికి మన పెద్ద ఆయన, మన నెల్లూరు పెద్దారెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే విపిఆర్ గారు వల్ల మాత్రమే అవుతుంది. ఎందుకంటే ఈరోజు విపిఆర్ అంటే ఒక పేరు కాదు, ఈరోజు విపిఆర్ అంటే ఒక బ్రాండ్. విపిఆర్ అనేటటువంటి బ్రాండ్ ఎలాంటిదంటే ఈరోజు అంతర్జాతీయంగా అంటే ఇంటర్నేషనల్ వైడ్ ఎక్కడ చూసినా కానీ ఏ దేశంలో అయినా కానీ నెల్లూరు అనే పేరు వచ్చిందంటే ఇది విపిఆర్ గారి జిల్లా కదా, విపిఆర్ గారి ఊరు కదా అని మాట్లాడుకునేటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. ఈరోజు కేంద్రంలో కూడా చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సన్నిహితంగా మెలిగేటటువంటి మంత్రులు కావచ్చు, సన్నిహితంగా ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, వీరందరూ కూడా అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంత సౌమ్యంగా ఉంటారో ఆయన ఏదైనా పని అడిగితే మేము చేయలేము అనేటటువంటి పరిస్థితి అయితే లేదు. ఆయన ఏదైనా పని అడిగారంటే ఖచ్చితంగా అది పూర్తయిపోతుంది. మనం చూస్తున్నాం నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సార్ మాకు ఈ పని చేసి పెట్టండి, సార్ మాకు ఈ సాయం చేయండి, సార్ మాకు పలానా పని కావాలి అని ఎవరన్నా కానీ వెళ్ళారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అనుకున్నారంటే ఆ పని అయిపోతుంది. ఆ పని పూర్తి కాకుండా ఉండేటువంటి పరిస్థితి అయితే లేదు. ఆయన సొంత నిధుల్లో నుంచి ఎంతమందికి ఎన్ని దానాలు చేస్తున్నారనేది మనం చూస్తున్నాం. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా ఆయన నెల్లూరుని ఎంతటి స్థాయిలో పెట్టారనేటువంటిది కూడా మనం చూస్తున్నాం. అటువంటిది ఆయన కానీ తలుచుకున్నారంటే, ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడంటే మా నెల్లూరుకి బెంగళూరు వరకు ట్రైన్ కావాలని ఒక ప్రపోజల్ పెట్టారు, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. దీనికోసం మనం విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యువకులు కావచ్చు, చేయాల్సింది ఏంటంటే దీనికోసం ఆయనకి ఏవైతే ఇన్పుట్స్ కావాలో అవి కానీ మనం కానీ అందించామంటే ఖచ్చితంగా ఆయన మనకి నెల్లూరు నుంచి బెంగళూరుకి దానికి కరెక్ట్గా మనం నెల్లూరులో ఇన్ కేస్ మనం ట్రైన్ పెట్టుకోలేకపోయినా కానీ నైట్ టైమ్స్ అదే డే టైం హాల్ట్ పెట్టుకోలేకపోయినా కానీ బిట్రగుంట అనేటువంటిది మనకు ఒక ఆప్షన్ ఉంది. బిట్రగుంట నుంచి బెంగళూరు కానీ మనం కానీ ఒక ట్రైన్ కానీ సాధించుకోగలిగామంటే సింహపురి ఎక్స్ప్రెస్ తరహాలో, సింహపురి ఎలా అయితే గూడూరు నుంచి ఉందో, గూడూరు అంటే మనకు నాయుడుపేట ప్రజల దగ్గర నుంచి ఇటు కావలి వరకు మన జిల్లా మొత్తానికి ఈ సింహపురి ఎక్స్ప్రెస్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అదేవిధంగా బిట్రగుంట నుంచి బెంగళూరుకి మనం ఒక ట్రైన్ కానీ సాధించుకోగలిగితే, బిట్రగుంటలో ట్రైన్ పెట్టుకునేటువంటి హాల్ట్ ఉంది. బిట్రగుంటలో ట్రైన్ బయలుదేరిందంటే సాయంత్రం పూట కావలి నుంచి వచ్చేటటువంటి వాళ్ళు కూడా బిట్రగుంటలో ఆ ట్రైన్ ఎక్కచ్చు. సో కావలి ప్రజలకు ఉపయోగపడుతుంది, అదేవిధంగా మన నెల్లూరుకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా గూడూరుకి ఉపయోగపడుతుంది. తర్వాత మన జిల్లా మొత్తానికి ఆ ట్రైన్ చాలా సౌకర్యంగా ఉపయోగపడుతుంది. సో బిట్రగుంట నుంచి సాయంత్రం బయలుదేరి బెంగళూరుకి చేరుకునే విధంగా, అదేవిధంగా బెంగళూరులో నైట్ బయలుదేరి ఉదయానికి నెల్లూరు చేరుకునే విధంగా ఒక రైలుని కానీ ఏర్పాటు చేయగలిగితే అది నెల్లూరు ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని సాధించగలిగేటటువంటి ఏకైక మొనగాడు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఎవరున్నారంటే ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రమే. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అనుకున్నారంటే మాత్రం మన నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఖచ్చితంగా ఆ పని నెరవేరుతుంది. దీనికోసంగా మనం ఎంతవరకైతే మన 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 కర్తవ్యంగా, మన బాధ్యతగా ఏవైతే ఆయనకి ఇన్పుట్స్ ఇవ్వాలో అవన్నీ మనం ఇద్దాము. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయన మనకు సాధిస్తారు. సో ఈ బిట్రగుంట నుంచి బెంగళూరు అనేటటువంటి ఒక రైలు అనేది మనం కానీ సాధించుకోగలిగితే ఖచ్చితంగా ఈరోజు ఎలా అయితే మనం వెంకయ్యనాయుడు గారి పేరు, పనబాక లక్ష్మి గారి పేరు, సింహపురి ఎక్స్ప్రెస్ను మన నెల్లూరు తీసుకొచ్చారని చెప్పేసి మాట్లాడుకుంటున్నామో, అదేవిధంగా చిరస్థాయిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు బెంగళూరుకి ఎవరైతే ఆయన సాధించి పెట్టినటువంటి ట్రైన్లో ప్రయాణిస్తుంటారో ప్రతి ఒక్కరూ ఆయన్ని తలుచుకోకుండా ఉండరు. ఇప్పుడు ఎలా అయితే 20 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ పెద్దవాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నామో, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత కూడా మనం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పేరు చెప్పుకునేటట్టు నిలుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా బిట్రగుంట నుంచి బెంగళూరుకి మనం కానీ ట్రైన్ సాధించుకోగలిగామంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వల్ల అవుతుంది. ఆయన మనకు సాధించి పెట్టారంటే అంతకంటే సంతోషకరమైనటువంటి రోజులు అంటే రవాణా పరంగా మనకు నెల్లూరు బెంగళూరు కనెక్టివిటీ పరంగా రావడంలో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ.